తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సిట్ ఎదుట ఇవాళ ఉదయం హాజరు కాబోతున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇప్పటికే నోటీసులు అందుకున్న టాలీవుడ్ ప్రముఖుల్లో ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత సిట్ ముందుకు వస్తున్నాడు డైరెక్టర్ పూరి. టాలీవుడ్లో విచ్చలవిడి డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్గా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ 12 మంది సినీ ప్రముఖుల్ని విచారిస్తోంది. ముందుగా పైసా వసూల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ సిట్ ముందు హాజరు కాబోతున్నాడు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటలకు విచారణ నిర్వహించేందుకు సిట్ బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని 5వ అంతస్తును సిద్ధం చేశారు. విచారణ ప్రక్రియను రికార్డ్ చేసేందుకు కెమెరాలు, ఆడియో రికార్డ్స్ని ఏర్పాటు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ ర్యాకెట్లో పూరిని సిట్ కీలక వ్యక్తిగా భావిస్తోంది. ఆయన్ని డీప్గా గ్రిల్ చేయడానికి ఒక క్వశ్చనీర్ని కూడా రెడీ చేసింది. అయితే ఏ కోణంలో పూరిని విచారిస్తారు, నోటీసులు అందుకున్న వారిని ఏమేమి ప్రశ్నలు అడుగుతారనేది పోలీస్, సినీ, సాధారణ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఒకే రకమైన ప్రశ్నావళిని తయారు చేశారని కూడా తెలుస్తోంది. కేసు విచారణను ఎదుర్కొంటున్న వారు ఇచ్చే సమాధానాల్ని బట్టి వారి పాత్రను, కేసును విశ్లేషిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మందిలో కొందరు సిట్ కార్యాలయంలో విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ ఖచ్చితంగా తమ ముందుకు రావాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్తో విచారణ మొదలెడుతున్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ భారీ కసరత్తు చేసింది. పూరి జగన్నాథ్ కోసం ప్రత్యేకమైన క్వశ్చనీర్ని సిట్ అధికారులు రెడీ చేశారు. సమాధానం దాటవేయడానికి వీలు లేకుండా ప్రశ్నావళిని సిద్ధం చేశారు. విచారణ ఎదుర్కొంటున్న వారు డ్రగ్స్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని మొండికేసినట్లయితే సిట్ అధికారులు సదరు వ్యక్తులకు బ్లడ్ టెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇలాంటి పక్కా ప్రశ్నలతో అధికారులు సినీ ఫక్కీలో సినిమా ప్రముఖులకు తికమక గురి చేసే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా ఎవరైనా వివరాలని దాచిపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తమ దగ్గరుండే డేటాతో టాలీవుడ్ షేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కీలక నిందితుడు కెల్విన్ కస్టడీ ద్వారా లభించిన సమాచారాన్ని, అతడి ఫోన్ కాల్ డేటాను ఇప్పటికే సమీకరించి పెట్టుకున్నారు సిట్ అధికారులు. క్వశ్చనింగ్ సందర్భంగా ఏమాత్రం పొంతం లేని సమాధానాలు చెప్పినా మరింత ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. అందుకే ఈ దఫా దర్యాప్తులో మత్తుమందు సరఫరాలో సంబంధం ఉన్నవారు మరికొందరు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట కెల్విన్తో పరిచయం ఎలా ఏర్పడింది, ఇంట్లో చేసుకునే పార్టీలకు ఎవరెవరు హాజరయ్యేవారు, నెలకు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటారు, రీసెంట్గా డ్రగ్స్ కోసం కెల్విన్ దగ్గరకు ఎవరిని పంపారు, గతంలో ఎవరెవరు డ్రగ్స్ సప్లై చేసేవారు వంటి ప్రశ్నలకు పూరి నుంచి సమాధానాల్ని రాబట్టనున్నారు అధికారులు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ పాత్రను కీలకంగా భావిస్తున్న సిట్ అధికారులు ఆయన నుంచి సాధ్యమైనంత సమాచారం రాబట్టనున్నారు. ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా తర్వాత రోజుల్లో విచారణకు రానున్న మిగతా వాళ్లను ఇంట్రాగేట్ చేయబోతున్నారు. అయితే విచారణ తర్వాత కీలక ఆధారాలు దొరికినప్పటికీ పూరి జగన్నాథ్ను అప్పటికప్పుడు అరెస్ట్ చేసే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఈ 10 రోజుల విచారణ తర్వాత కొత్త పేర్లు వెలుగులోకొచ్చి టాలీవుడ్ మరింత చిక్కుల్లో పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక డ్రగ్స్ని వ్యక్తిగత అవసరాలకు కాకుండా ఇతరులకు సరఫరా చేసినట్లు తేలితే అక్కడికక్కడే అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్లో పాదుకుపోయిన డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని భావిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్ వెనకాడకూడదని డిసైడ్ అయింది. అయితే డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకుంటున్న వాళ్లలో ఎక్కువ మంది పూరి జగన్నాథ్ సన్నిహితులే కావడం విశేషం. మరోవైపు నోటీసులు అందుకున్న వారిలో ముమైత్ ఖాన్కు మాత్రం విచారణ హాజరుకు మినహాయింపు ఇచ్చారు. మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం నాంపల్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఉన్నారు. అక్కడ నుంచి అప్డేట్స్ అందించడానికి విజయ్, పూరి జగన్నాథ్ 10 గంటల తర్వాత అక్కడ విచారణకి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి క్వశ్చనేర్ను రెడీ చేశారు? ఇక ముమైత్ ఖాన్కి మినహాయింపు ఇవ్వడానికి రీజన్ ఏంటి? పూరి జగన్నాథ్ 10:30 తర్వాత నాంపల్లి సిట్ కార్యాలయానికి వస్తారు. ఆయన అడ్వకేట్తో రావడానికి పోలీసుల ముందుకి ఒప్పుకున్నారు. ఎక్సైజ్ అధికారులకు రాత్రే సమాచారం ఇచ్చారు. తాను ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాను, తన దగ్గర విషయాలు చెప్పడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా ఆయన ఎక్సైజ్ సిట్ అధికారులకు చెప్పాడు. ఈరోజు 10:30కి ఆయన సిట్ కార్యాలయానికి వచ్చిన తర్వాత అతన్ని అడ్వకేట్ సమక్షంలోనే విచారిస్తారు. ఇప్పటికే దాదాపుగా అంటే కెల్విన్ దగ్గర ఉన్నటువంటి సమాచారం కావచ్చు, జిషాన్ ఇచ్చినటువంటి సమాచారంతో ఏ రకంగా అడగాలన్న దానిపైన ఒక క్లారిటీకి అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది. దాంట్లో భాగంగానే ఎవిడెన్సెస్ మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ చాలా కీలకంగా ఉంది. ఆడియో అంటే ఏవైతే ఫోన్కి సంబంధించినటువంటి కాల్ డేటా కావచ్చు, దాంతోపాటుగా కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి.
పూరి జగన్నాథ్ కెల్విన్ దిగినటువంటి ఫొటోస్ కొన్ని ఉన్నాయనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈ యొక్క పరిస్థితుల్లో పూరి జగన్నాథ్ని డైరెక్ట్గానే క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. కెల్విన్తో మీకున్నటువంటి పరిచయం ఏంటి, ఎందుకు మీరు కెల్విన్ని తరచుగా కలిసేవారు, జిషాన్ అనే వ్యక్తి మీ ఇంటికి ఎందుకు వచ్చేవారు? మరోవైపు పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పోలీసులు కూడా ఒకసారిగా వెతికారు. ఆయన పార్టీస్కి ఎక్కడికి అటెండ్ అవుతాడు, ఎవరెవరితో పార్టీలకు వెళ్తాడు, ఇవంతా కూడా చూస్తే కూడా చాలాసార్లు పార్టీకి వెళ్ళడు, ఇంట్లోనే పార్టీస్ చేసుకుంటాడు, ఇంటికే చాలామందిని పిలుస్తాడనేది కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కొంత సమాచారం సేకరించింది. అదే ఆ క్వశ్చన్ కూడా అడగబోతుంది, ఎందుకు మీరు పార్టీస్ బయట చేసుకోరు? చాలామంది టాలీవుడ్ సంబంధించిన హీరోలు కావచ్చు, దర్శకులంతా కూడా బయట పార్టీస్ ప్రిఫర్ చేశారు, కానీ పూరి జగన్నాథ్ ఇంట్లోనే పార్టీ చేసుకుంటాడు. దానికి కారణం ఏంటి? ఎందుకంటే అక్కడ డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉందా, నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారు డ్రగ్స్ తీసుకోవడం కోసం, ఎన్నిసార్లు తీసుకుంటారనే విషయాన్ని కూడా అడుగుతారు. ఇంకొక కీలకమైనటువంటి ప్రశ్న, కెల్విన్ జిషాన్ మొబైల్లో ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ ఉన్నాయి, వాట్సాప్ చాట్స్ ఉన్నాయి, దానికి సమాధానం కూడా అడిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం దాదాపు 10 క్వశ్చన్స్తో ఇవన్నీ కూడా చేశారు. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఒకసారిగా డ్రగ్స్ తీసుకున్న తర్వాత పూరి జగన్నాథ్ హైదరాబాద్లో ఉండడు, ఆయన బయటికి వెళ్తాడు. అది కూడా ఒక స్పెసిఫిక్ రీజన్గా కూడా కనిపిస్తుంది. ఎందుకు మీరు తరచుగా బయటికి వెళ్తుంటారు? స్టోరీ డిస్కషన్ కోసం అని చెప్తున్నా కూడా సినిమాకి ఒకసారి మాత్రమే స్టోరీ ఉంటుంది, కానీ ఈయన నెలలో దాదాపు 4-5 సార్లు బయటికి వెళ్తుంటాడు. ఎందుకు వెళ్తుంటాడు? ఈ డ్రగ్స్ ఇక్కడ తీసుకుంటాడా లేకపోతే బయట తీసుకుంటాడా? ఇవన్నీ కూడా పూరి జగన్నాథ్ డైరెక్ట్గా క్వశ్చన్ చేయాలని చెప్పి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భావిస్తుంది. 10:30కు ఆయన సిట్ కార్యాలయానికి వస్తే ఇవన్నీ కూడా అడుగుతామనే విషయాన్ని కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. ఇక 12 మంది సినిమా తారలకు ఒక్కొక్క డేటు ఒక్కొక్కరికి ఇచ్చారు. ఈరోజు పూరి జగన్నాథ్తో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈరోజు 12 మందిలో ఎవరైతే నోటీస్ అందుకున్న వాళ్ళు దాదాపు 6 వ్యక్తులు పూరి జగన్నాథ్ గ్యాంగ్గా ఉన్నారు, పూరి గ్యాంగ్గా ఉంది. పోలీసులకు కూడా ఒక అనుమానం ఉంది, పూరి జగన్నాథ్ ద్వారానే ఇవందరికీ వెళ్తున్నాయా? రవితేజ కావచ్చు, సుబ్బరాజు కావచ్చు, ముమైత్ ఖాన్ కావచ్చు, చార్మి, షాంకే నాయుడు, వీళ్ళ 5 కూడా పూరి టీంలో ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాల పాటు పూరితో వీళ్ళు అనేక సినిమాలు చేశారు, అనేక పూరికి సంబంధించిన వ్యవహారాలు కూడా వీళ్ళు ఉన్నారు. కాబట్టి పూరి జగన్నాథ్ ద్వారా వీళ్ళకి వెళ్ళింది కాబట్టి ఇతనితోనే స్టార్ట్ చేస్తే కొంత సమాచారం లభిస్తుంది అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భావించి అతన్ని ముందు రోజుగా పిలిచింది. ఇక ముమైత్ ఖాన్కి సంబంధించి మాత్రం ముమైత్ ఖాన్కి నోటీసు అందలేదు అని ఆమె చెప్తుంది. ఆమె బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉంది, ఆమె అడ్రస్ కూడా ఇక్కడ సరైన అడ్రస్ లేదు కాబట్టి ఐడెంటిఫికేషన్ కూడా కష్టంగా ఉంది కాబట్టి ఆమెకు ఏ రకంగా నోటీస్ ఇవ్వాలన్న దానిపైన కొంత సందిగ్ధత నెలకొంది. ఆ నేపథ్యంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉంది, 70 డేస్ వరకు ఆమె బయటికి రాదు కాబట్టి ఆమెకి నోటీస్ సర్వ్ చేసే విషయం పైన ఈరోజు కొంత ఒక నిర్ణయం తీసుకొని ఆమెకి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి, లేకపోతే ఆమెకి ఏమైనా తర్వాత ఒక డేట్ ఇస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. మిగతా వాళ్ళకి మాత్రం ఆగస్టు 3వ తేదీ వరకు మొత్తం అందరికీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విచారణకి ఇచ్చారు. ఈరోజు పూరి జగన్నాథ్తో విచారణ ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. అప్డేట్స్ అందించినందుకు. ఇది సిక్ ముందుకు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. మొదటగా పూరి జగన్నాథ్తో బోణి కొట్టబోతున్నారు. పూరి జగన్నాథ్ ఏ సమాధానాలు చెప్తారు, దాన్ని బట్టి ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది ఆసక్తిగా మారింది.